కమాన్ గో గో. అవును రామమేడి? వస్తాడులే. హే, ఇది రామం ప్లేస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా రాలేదు, వీడు ఎక్కడికి వెళ్ళాడు? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. హే, ఇది రామం ప్లేస్. Relax, dude. It's all right. I know the guy. అవును, రామేడు. ఏదైనా పని పడిందేమో. అయితే పదండి పోదాం. Today we shall learn about free body diagrams. Now what you need to know about free body diagrams is... May I come in, sir? Yeah, come in. హే, ఇది రామం ప్లేస్. सर्वधर्मान्योतनस्य केप्लर लॉ विश्वविख्यातमस्य एलेक्ट्रोडायनेमिक्स कदा. ఏంటి బాస్, మంచి ఊహల్లో తేలుతున్నట్టున్నారు? ఏమీ లేదు, జేఈ కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నామా అని ఆలోచిస్తున్నాను అంతే. చెప్పు, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ పెద్ద లిస్ట్ చెప్పింది. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. నీ సంగతి ఏంటో? నేను నా నందిని కోసం జాయిన్ అయ్యాను. నువ్వేంటి బాస్? మా నాన్నగారికి నేను చేసిన ప్రామిస్, నా వర్త్ ప్రూవ్ చేసుకుంటే గానీ కంపెనీకి ఎండి అవునని. మరి నువ్వు? ఏం లేదండి, అందరూ నన్ను ముదురు ముదురు అంటారు. ఈ బేవర్స్ గాడికి జేఈ కోచింగ్ ఏంటని అందరి ఫీలింగ్. ఒక్క ముక్కలో తేల్చాలంటే, ఇంత బేవర్స్ ఎదవకి ఐటీలో సీట్ ఎలా వచ్చిందని అందరూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది మ్యాటర్. అయితే ఇంకేంటి, ఈ సంవత్సరం జేఈ కుమ్మేద్దామా? ఆగురామం. రోజు నువ్వు వెళ్ళడం, తర్వాత రెమోగాడు రావడం, తర్వాత చెప్పారు. ఇప్పుడు ఏంటి సంగతి? నేను వెళ్ళాలి. నేను ఇప్పుడు వీల్లేదు. రామం, పద క్లాస్కి వెళ్దాం. నేను ఇప్పుడు నేను నేను వెళ్ళ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ సఫరింగ్ ఫ్రమ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్. అదేంటి ఇన్ని సినిమాలు చూస్తున్నారు, అది కూడా తెలియదయ్యా. మరి అలా అడిగితే ఏం చెప్తాం? తనకున్న వేరియస్ పర్సనాలిటీస్ సిచ్యువేషన్ పరంగానో షాక్ వల్లగానో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటాడన్నమాట. మన కేసులో ఫిజిక్స్ చదువుతుంటే రేమో గాను, కెమిస్ట్రీ చదువుతుంటే రామానుజం గాను, మ్యాథమెటిక్స్ చదువుతుంటే అపరిచితులు గాను బిహేవ్ చేస్తాడు. వాడి పని బాగుంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కోలాగా మారుతున్నాడు. బాగుందమ్మా. సర్లే, ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ మొదలెడదాము. దానివల్ల అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఏంటనే ఆ కెమిస్ట్రీ వాడు చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా?
ఏంటి అర్థమయ్యేది? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లే. మరి నీకు నేను ఎగ్జామ్ తాగలేను కదా, మొత్తం అర్థమైంది. మొత్తమా? ఇతనికి తలపై తగిలిన గాయం వల్లే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చింది. సో ఇతను ఏది ఒక రోజు నుంచి గుర్తుపెట్టుకోలేడు. ఏటే బుక్ తగిలి షార్ట్ టైం మెమరీ లాసా? అదేంటి? పనిలో పని ఏడు తలకు కూడా ఏమైనా కాస్త చూడండి డాక్టర్. మన సర్కస్ గ్రూప్ని కల్పించింది వాడే. ఛ, ఇలా అయిపోయిందండి. ఛే, ఇలా అయితే మన ప్రామిస్ కూడా నిలబెట్టలేము. సీమలో పుట్టిన మగాడు తన మాట తప్పడు, ఏదోటి చెయ్యాలి. నేనొక్కసారి కమిట్ అయితే నా మాట నేనే. అవును, మనందరం కలిసి వాడికి ఏదో చేద్దాం. అన్నయ్య, ఈ తొక్కలా డిస్కషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 15 చాప్టర్లు ఉన్నాయి, 15 చిట్టీలు పెడితే సరిపోతుంది. అది తప్పు. దొరికితే దోల తీరిపోద్ది. డీబార్ అయితే ఇంకెప్పటికీ రాయనెవరు తెలుసా? మరేం చేద్దాం? నాకు ఐడియా వచ్చింది.